ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినాన్ని ప్రార్థన గురించిన ప్రాముఖ్యత గురించి మాట్లాడాను. ప్రార్థన, లోతైన ప్రార్థన చేయాలి. లోతైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేనితో నింపుతాడంటే, ముందుగా మేఘంతో నింపుతాడు. మేఘంతో నింపిన తర్వాత దేనితో నింపుతాడంటే, దహించు అగ్ని వంటి మహిమతో నింపుతాడని గడిచిన దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఈరోజు ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఒక యవనస్తుడంట చాలా పాస్టర్ గారి దగ్గరికి అడిగాడంట. పాస్టర్ గారు, నాకు చాలా సహనం కావాలి అని అడిగాడంట. ఏం కావాలంట? సహనం. నాకు చాలా సహనం కావాలి, మీ నా గురించి ప్రార్థన చేయండి అని అడిగాడంట. సరే బాబు, ప్రార్థన చేస్తాను, మోకరించి అన్నాడు. వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఈ యవనస్తుడికి ఉదయకాలం ఒక శ్రమ పంపించు, మధ్యాహ్నం ఒక శ్రమ పంపించు, సాయంకాలం ఒక శ్రమ పంపించని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. వెంటనే మధ్యలో తగులుకొని యవనస్తుడు అన్నాడు, పాస్టర్ గారు ఒకసారి ప్రార్థన ఆపండి. నేను సహనం గురించి ప్రార్థన చేయమంటే మీరు శ్రమ గురించి ప్రార్థన చేయమంటారేంటి అని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, లేదు లేదు, శ్రమ వచ్చినప్పుడే నీకు సహనం అనేది అలవాటు అవుతుంది అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్తాము. శ్రమల ద్వారా సహనం, విధేయత ఇవన్నీ కూడా అలవాటు అవుతుంది, కానీ వేరేగా నీకు మరి అవి నేర్పించాడు దేవుడు. వేరేగా సహనాన్ని దేవుడు నేర్పించాడు, వేరేగా ప్రేమను నేర్పించాడు. ఆయన ఏం నేర్పిస్తాడంటే శ్రమ నేర్పిస్తాడు. శ్రమల వలన విధేయత, శ్రమల వలన ఆశీర్వాదం, శ్రమల వలన ఓర్పు, సహనము ఇవన్నీ నేర్పిస్తాడని ఆ పాస్టర్ గారు చెప్పారు. ఈ దినాన్ని మనం ధ్యానం చేయబోయే అధ్యాయం ఏంటి చెప్పమంటారా? చాలా భయంకరమైన అధ్యాయం. అదేంటంటే భయంకరమైన అధ్యాయం అంటారేంటి? అలాంటి బైబిల్లో ఉంటారా అంటే ఒక అధ్యాయం ఉంది. ఈ ఉదయకాల సమయంలో దాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ అధ్యాయంలో ఏం జరిగిందో క్లుప్తంగా నేను వివరిస్తాను. నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగిస్తాను. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించున్నాం. ఎఫ్బి మేయర్ అనే వ్యక్తి ఈ విధంగా అన్నాడు, ఈ అధ్యాయాన్ని చదవకపోవడం మంచిది అన్నాడు. ఎఫ్బి మేయర్ అతని పేరు. అతను అన్నాడు, అసలు ఈ అధ్యాయాన్ని చదవకపోవడమే మంచిది అని అతను అన్నాడు. ఈ అధ్యాయం చదవడం అసలు మంచిది కాదు, చదవకపోవడమే మంచిది అని చెప్పి అన్నాడు. కానీ పరిశుద్ధాత్మ ఎందుకు ఆ అధ్యాయాన్ని బైబిల్లో పెట్టారో మనకు తెలియదు, కానీ దాని నుండి కూడా దేవుడు ఏదో ఒక పాఠాన్ని నేర్పించడానికి సిద్ధపడుతున్నాడు. నమ్మిన వారికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చదువుకుని మనం ముందుకెళ్దామా? న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, చదువుకునే వాక్యాన్ని మీరు మా యొక్క వెలుగులో ఫలింపచేయండి. మేము ఏ విధంగా ప్రవర్తించాము, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మేము నీ సన్నిధిలో ప్రవర్తించడం మాకు నేర్పించి మనం వేడుకుంటున్నాం. మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని చెప్పబోతున్న మాటలన్నింటినీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తాం. మా హృదయములను, మా చెవులను తెరవ చేసి మీరు మాతో మాట్లాడము. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి దినాన్ని వాక్యం ప్రకటించేటప్పుడు సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద బ్రదర్కి, అలాగే మరి బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమె చదువుకున్న భాగము, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజులే, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. ఈ మాట ఈ యొక్క న్యాయాధిపతులు అనే పుస్తకంలో 4 సార్లు లిఖించబడింది. రాజు లేడు, అంత ఇష్టానుసారం అయిపోయింది. ఇది ఈ మాట. రాజు లేడు, అంత ఇష్టానుసారం. మూడోసారి రాజు లేడు, అంత ఇష్టానుసారం. నాలుగోసారి రాజు లేడు, అంత కూడా ఇష్టానుసారం. దేవుడు అప్పటికి న్యాయాధిపతులు ఇచ్చాడు. దేవుడు
సంసోను వారికి లాస్ట్ న్యాయాధిపతి, అంటే చివరి న్యాయాధిపతి. సంసోనుతో న్యాయాధిపతుల కాలం అయిపోయింది అని అక్కడ రాయబడింది. ఆ దినములలో ఇశ్రాయేలుకి ఎవరు లేరు తెలుసా? రాజు లేడు, ఇంకా చెప్పాలంటే న్యాయాధిపతి లేడు, నాయకుడు లేడు. ప్రతివాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నాడు అని ఇశ్రాయేల్ ప్రజల గురించి రాస్తున్నాడు. మరి ఈరోజు సంగతి ఇదే జరుగుతుంది. ఈ దినాల్లో కూడా ఎలా ప్రవర్తిస్తున్నారంటే వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న దినాలు కనబడుతున్నాయి. పూర్వము మేబీ ఒక 1-2 years బ్యాక్ మొబైల్ ఇలా చెవిలో పెట్టుకుని నడిపేవారు కాదు బైక్. చూడండి, చక్కగా ఆ యొక్క బైక్ నడుపుతున్నప్పుడు కూడా ఇష్టానుసారం అయిపోయింది. పూర్వ దినాల్లో సంఘానికి ఎర్లీగా వస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఎంత లేటుగా వస్తున్నారు, ఎంత చివరిగా వస్తున్నారు, ఆశీర్వాదం కోసం వస్తున్నారు. అంటే ఇలాంటివి జరుగుతున్నాయని ఎప్పుడో దేవుడు రాయించాడు. ఇదే దినాల్లో కూడా అదే జరుగుతుంది. అయితే మరి భయంకరమైన చాప్టర్ ఏంటో చెప్తాను, దాని గురించి ఈరోజు వివరిస్తాను. 19వ అధ్యాయము మీరింటికి వెళ్ళి చదవండి, నేను చదవమని అంటాను. 19వ అధ్యాయము మీరింటికి వెళ్ళి జాగ్రత్తగా ఒక్కొక్క మాట చదవండి. అందులో చాలా భయంకరమైన పరిస్థితులు మనకు కనబడతాయి. అతని గురించి చెప్తాను. ఆ వ్యక్తి ఒక లేవీయుడు. జాగ్రత్తగా ఆలోచిస్తాను. ఒక స్టోరీ రూపంలో చెప్తాను. మీ నాయన చూడండి, మీరు ఇంటికే చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 20వ అధ్యాయం కూడా, ఈ రెండు కలిపి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం ఏముందంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు. ఆ వ్యక్తి లేవీయుడు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించండి. లేవీయుడు. అతడు రూబేనీయుడు కాదు, షిమ్యోనీయుడు కాదు, మిగతా గోత్రాల పేర్లు కాదు, కానీ అతను ఏ గోత్రానికి చెందినవాడు అంటే లేవీ గోత్రం. లేవీయులు వారు చాలా ప్రత్యేకించబడినవా, లేవీయులు సపరేట్ అయినవా, లేవీయులు దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రం. లేవీయులు ఆ యొక్క మిగతా గోత్రములందరిలో కూడా ప్రత్యేకించబడినవా. ఇప్పుడు నేను అంటాను, క్రైస్తవంగా మనము కూడా లోకము నుండి ప్రత్యేకించబడినవా. దేవుడికి స్తోత్రం చెప్తాం. అయితే ఈ లేవీయుడు ఎక్కడ నివసించాడంటే మౌంట్ ఎఫ్రాయిం, అంటే ఎఫ్రాయిం మన్యంలో నివసించాడు. కొండ, మా ఎఫ్రాయిం కొండ దగ్గర నివసించాడు. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని, లేకపోతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు తెలియదు, కానీ ఆమె బెత్లెహేము యూదా, అంటే యూదా బెత్లెహేము నుండి ఆమెను తీసుకున్నాడు, ఒక ఉపపత్నిగా చేసుకున్నాడు. జాగ్రత్త ఈ మాటలు ఆలకించుదాం. భార్య కాదు, ఉపపత్ని. భార్యలు వేరే, ఉపపత్నులు వేరే. సొలొమోను అనే రాజుకి ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు. ఎంతమంది ఉపపత్నులు? 300 మంది. జాగ్రత్తగా గమనించండి. 1000 మంది భార్యలు అంటాం, కానీ 1000 మంది కాదు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అంటే ఉంచుకున్నవాడు. బైబిల్లో ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉపపత్నులు అనేది ఏమీ కూడా తప్పు అనిపించలేదు. అది చాలా కామన్గా అయిపోయింది. అబ్రహాము కూడా 120 సంవత్సరాలు, మేబీ 130 సంవత్సరాలు వచ్చేసరికి ఒక అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. శారా చనిపోయింది. శారా చనిపోయిన తర్వాత అబ్రహాంకి మరి వేరే దిక్కేమీ లేదు, అతను మరలా పెళ్లి చేసుకున్నాడు. ఉపపత్ని అంటారు ఆమెను. మీరు చదవండి ఒకసారి. ఆది కాండము 25వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఆది కాండము 25వ అధ్యాయము 6వ వచనము. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. ఉపపత్ని అంటారు. యాకోబు కూడా 2 భార్యలు ఉన్నారు, 2 ఉపపత్నులు ఉన్నారు, మొత్తం 4. 2 భార్యలు లేయా, రాహేల్. అయితే మరొక ఉపపత్నులు ఎవరంటే జిల్ఫా, బిల్హా. ఆదికాండంలోనే 35వ అధ్యాయము 22వ వచనం మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలులకు వినపడింది. అంటే యాకోబు కూడా 2 భార్యలు, 2 ఉపపత్నులు. 3వది దావీదు కూడా ఉన్నారు, చాలా మంది భార్యలు ఉన్నారు, చాలా మంది ఉపపత్నులు ఉన్నారు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను
భార్యలుగా చేసుకొనగా దావీదునకు ఇంకనూ పెక్కు మంది కుమార్తెలు పుట్టిరి. చూసారా? అంటే అది యాక్చువల్గా అయితే దేవుడు అనుమతించలేదు, కానీ అది కామన్గా అలవాటైపోయింది. ఇంకా దేవుడు కూడా పట్టించుకోలేదు, దేవుడు కూడా వదిలేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా ఉపపత్నులు, దావీదు కూడా ఉపపత్నులు. అయినా కూడా దేవుడు కుటుంబాలను దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు కుటుంబాన్ని దీవించాడు. ఎందుకంటే వారెవరు కూడా వారి యొక్క భార్యలకు కానీ ఉపపత్నులకు కానీ అన్యాయం చేయరు. వారేమి కూడా తక్కువ చేయలేదు. ఎలా చూసుకోవాలో వారు బాగానే చూసుకున్నారు. భార్యని ఏ విధంగా చూసుకున్నారో ఆ విధంగానే ఈ యొక్క ఉపపత్నులు కూడా చూసుకున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగానే ఉంది. మరి మీరు అంటారేమో, అయితే ఇప్పుడు ఓకేనా అంటే లేదు లేదు లేదు, ఇప్పుడు మాత్రం కుదరదు. పాత నిబంధన కాదు మనం ఉన్నది, క్రొత్త నిబంధన, నూతన నిబంధన. యేసు ప్రభు తన స్వరక్తముతో మనల్ని కొన్నాడు కనుక అటువంటి ఆచారాలు ఇప్పుడు పనికిరావు. దేవునికి స్తోత్రం చెప్తామా? అటువంటి రీతిలో ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా దేవుని యొక్క శాపం వస్తుంది. జాగ్రత్తగా మనము దేవుని పట్ల మనం నడుచుకోవాలి. ఆ దినాలంట దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడంట. అపొస్తలుగా ఉంది కదా, దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ప్రతిదీ కూడా పట్టించుకుంటున్నాడు, ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూస్తున్నాడు, ప్రతి అన్యాయాన్ని కూడా చూస్తున్నాడు. కానీ ఒక రోజు ఖచ్చితంగా దానికి పనిష్మెంట్, తీర్పు ఉంటుంది. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఆమెను తెచ్చుకున్నాడు, ఉపపత్నిగా చేసుకున్నాడు. ఆమె తన దగ్గర నుండి వెళ్ళిపోయి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. వ్యభిచారం వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళా వెళ్ళిపోయి ఆమె ఏం చేస్తున్నారు? వ్యభిచారంలో వెళ్ళిపోయి అక్కడి నుండి ఇతని దగ్గరికి రాకుండా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయాడు, వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఇతను ఏం చేశాడు తెలుసా? ప్రియంగా మాట్లాడి, మంచిగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకుందామని మరలా వారి ఇంటికి వెళ్ళాడంట. 3వ వచనం చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం పెడదాం, 19వ అధ్యాయం వద్దాం. 3వ వచనాన్ని చదువుతున్నాం. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె ఎద్దకు వెళ్ళగా ఆమె తండ్రి తన ఇంట అతను చేర్చాను. ఆ చిన్నదాని తండ్రి అతను చూసినప్పుడు అతని కలుసుకొని సంతోషించాను. మామగారు అతన్ని రిసీవ్ చేసుకున్నారు. బాబు బాగున్నావా అన్నారు, అల్లుడు గారు బాగున్నారా అన్నారు. అంత అయిపోయింది. లోపలికి వచ్చాడు. 3 రోజులు ఉండమన్నాడు. 3 రోజులు ఉన్నారు. తినమన్నాడు, చక్కగా అన్నం పాలన ఇచ్చాడు. తిని సంతోషిస్తున్నాడు, భార్యతో మాట్లాడుతున్నాడు, చక్కగా గడుపుతున్నాడు. అలా 3 రోజులు గడిచింది. 4వ రోజు వచ్చేసరికి అన్నాడు, నా భార్యను తీసుకెళ్ళిపోతానండి, పంపించినట్టుగా. ఆ వ్యక్తి అన్నాడు, ఉండయ్యా సాయంకాలం వరకు ఉండు, సాయంకాలం తర్వాత వెళ్దు కానీ భోజనం చేశాను. సరే అని చెప్పి సాయంకాలం వరకు ఉన్నాడు. సాయంకాలం వేసరికి అన్నాడు వల్ల, అయ్యా ప్రొద్దు గురికింది కదా, చీకటి అయిపోయింది కదా, ఇప్పుడేం తీసుకెళ్తాం, ఇప్పుడే ఉండు, రేపు మార్నింగ్ పంపిస్తాను అన్నాడు. 4వ రోజు అయిపోయింది. 5వ రోజు వచ్చింది. 5వ రోజు లేకనే వెంటనే అన్నాడు బయలుదేరుతుంటే, అయ్యా ఎక్కడ బయలుదేరుతావు, భోజనం చేసి బయలుదేరింది కానీ అన్నాడు. సరే భోజనం వరకు ఉన్నాడు. భోజనం తర్వాత అన్నాడు, ఇప్పుడే భోజనం చేసావు కదా, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే ఏమైపోద్ది అని చెప్పి సాయంకాలం బయలుదేరి కానీ అన్నాడు. మళ్ళీ సాయంకాలం అయింది. సాయంకాలం అయ్యేసరికి మళ్ళా మొదలెట్టాడు, అయ్యా సాయంకాలం అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఈ టైంలో అమ్మాయిని తీసుకెళ్ళడం మంచిది కాదు, రోడ్లన్నీ మంచివి కాదు, బాగోలేదు, దినాలు బాగోలేవు అని చెప్తుంటే, లేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆ వ్యక్తి సాయంకాలం మొదలెట్టాడు జర్నీ. ఆమెను తీసుకున్నాడు, గాడిదలు తీసుకున్నాడు, దాసులు తీసుకున్నాడు, మొదలెట్టాడు జర్నీ. ఎక్కడికి వెళ్తున్నాడు? వారు ఎఫ్రాయిం మన్యంకి వెళ్ళాలి. బాగా గుర్తుంచుకోండి, ఎఫ్రాయిం మన్యంకి వెళ్ళాలి. అయితే వారు బయలుదేరిన టైము మంచిది కాదు, సాయంకాలం బయలుదేరారు. వారు యెరూషలేం అనే ప్లేస్కి వచ్చేసరికి, ఎబూస్ అంటారు దాన్ని, జెబూస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ ఎబూస్ అనే ప్లేస్కి వచ్చేసరికి బాగా మరి చీకటి అయిపోయింది. అక్కడి నుండి వారు అక్కడే ఉందాం అనుకున్నారు. దాసుడు అన్నాడు, అయ్యా మనం ఇక్కడే ఉందాం, చాలా చీకటి అయిపోతుంది అంటే, లేదు అన్యుల పట్టణంలో ఉండను అన్నారు. అప్పటికి యెరూషలేంలో ఇశ్రాయేల్ ప్రజలు నివాసం చేయటం లేదు. అంటే నేను అన్నాడు, లేదు ఇక్కడ ఉన్నాను, అన్యుల పట్టణంలో ఉన్నాను, నేను వెళ్ళిపోతానని చెప్పి అక్కడ నుండి మొదలుపెట్టి మళ్ళా ముందుకు వెళ్ళేసరికి గిబియా అనే ప్రాంతానికి వస్తాడు. ఈ మాట గుర్తుంచుకోండి, గిబియా ఇది మాత్రము ఇశ్రాయేల్ యొక్క పట్టణమే. ఆ గిబియాకి రాగానే అక్కడ పర్వాలేదు, ఎందుకు అంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఆ రాత్రి అక్కడ గడపడానికి ఇష్టపడ్డాడు. కానీ అందులో ఎవరు నివసిస్తున్నారు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒక గోత్రం నివసిస్తున్నారు. వారి పేరు బెంజమిన్ గోత్రం నివసిస్తారు. చదవండి ఒకసారి 14వ వచనము 15వ వచనం. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు
అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయడానికి ఎవ్వడును వారిని పిలవలేదు. ఒకసారి చూడండి, మానవత్వం ఏముంది? మానవత్వం ఎవరు పిలవలేదు. ఆ యొక్క వ్యక్తి తన భార్య, దాసుడు, 2 గాడిదలు అంతే. అలాగా సంత వీధిలో అంటే ఒక మెయిన్ ప్లేస్ లో నిలబడ్డారు. ఎవరు పిలవలేదు. ఏమయ్యా ఇక్కడ ఉన్నారేంటి? ఎవరు పిలవలేదు. చీకటి అయిపోతుంది, వారు ఎక్కడికి వెళ్ళి అర్థం కావట్లేదు. ఎవరైనా ఆశ్రయిస్తారేమో అనుకున్నాడు. ఈ రోజుల్లో ఏమీ లేదు తెలుసా, మానవత్వం లేదు. మానవత్వం ఉందా ఎక్కడైనా? క్రైస్తవులు కూడా లేదండి. యేసుప్రభు అన్నాడు, అనేకుల ప్రేమ మానవత్వం లేదు. జాలి పడేవాడు, అసలు యేసుప్రభు అంటాడు, నా మీద జాలి పడేవాడు ఒకడు కూడా. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అయితే ఆ వ్యక్తి అనుకున్నాడు ఎవరైనా వస్తారేమో అనుకున్నాడు. ఏ బెన్యామీనుడు రాలేదు, అందరూ కూడా విడిచిపెట్టేశారు. కానీ దేవుని యొక్క ఆలోచన అది కాదు. ఎవరైనా పరదశిస్తే దేవుడు ముందే చెప్పాడు, నీవు వారిని బాధించకూడదు, చక్కగా చూడాలి. లేవీకాండంలో 19వ అధ్యాయము 33, 34 చూడండి. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వారిని బాధింపకూడదు. మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. నిన్ను వలె. చాలా మంది ఏమంటారంటే పాత నిబంధన గ్రంథం లేదండి, నిన్ను వలని పొరుగు అని ప్రేమించి అంటారు. ఉంది, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె వారిని ప్రేమించవలను. ఎందుకంటే ఐగుప్తు దేశంలో మీరు పరదేశంలో ఇంటిరి, నేను మీ దేవుడైన యెహోవాను. జాగ్రత్తగా మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి వ్యక్తి మీద మనం జాలి చూపించాలి. జాలి చూపించి ఈ రోజుల్లో జాలి చూపిస్తుంటే భయం వేస్తుంది. ఎవరైనా బైక్ మీద లిఫ్ట్ అడుగుతుంటే ఎక్కించుకోవడానికి భయం వేస్తుంది. ఎందుకు తెలుసా? కత్తి పెట్టి ఎంత భయంకర దినాలు అయిపోయాయి, ఎంత భయంకర దినాలు అయిపోయాయి. అయితే మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు మాటలు మనం తీసుకోవాలి. ఆయన అంటున్నాడు, పరదేశిగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకుంటున్నారు మీరు అంటాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనము, నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొట్టిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను ఏం చేశారు? మీరు చేర్చుకున్నారు. అయితే ఆలోచిస్తున్నారు, ఎవరు రాలే. ఆ వ్యక్తి అలాగే నిలబడ్డాడు. భార్య ఉంది అక్కడ, ఉపపత్ని ఉంది, ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ టైంలో మరి ఒక వ్యక్తి, ఒక ముసలివాడు నడుచుకుంటూ వస్తున్నాడు. 16 వచ్చి చదువుకుందామా? ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు ఒక ముసలివాడు పొలంలోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. ముసలివాడు అతడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఎఫ్రాయిమీయుల మన్యంలో ఉండే వ్యక్తి ఇక్కడ కాపురం ఉన్నాడు. ఎక్కడ? బెన్యామీనీయుల గిబియా అనే పట్టణంలో నివసం ఉంటున్నాడు. అతను ఏమన్నాడు తెలుసా? వీరితో అన్నాడుగో, మీకు క్షేమగును గాక, మీకు ఏమైనా తక్కువైతే మరి నా మీద ఉంచు, అన్నీ ఉన్నాయని అడిగాడు. అన్నీ ఉన్నాయండి, కానీ ఎవరు కూడా మాకు ఆశ్రయం ఇవ్వలేదు అన్నాడు. వెంటనే అన్నాడు, ఇగో రాత్రి వీధిలో గడపకూడదు, నా దగ్గరికి వచ్చేసేయండి, ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి వాళ్ళకి కాళ్ళకి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, అన్నపానం పెట్టాడు. అంత అయిపోయిన తర్వాత మరి పడుకోమన్నాడు. పడుకున్నారు. బాగా గమనించి ఆ ముసలివాడికి ఒక కూతురు ఉంది. ఆ ముసలివాడు అక్కడ చాలా రోజులు నివాసం ఉంటున్నాడు. అయితే ఆ రాత్రి ఏమైందంటే ఈ బెన్యామీనీయులు వారు ఏం చేస్తారంటే, కొంతమంది పోకీర్లు ఉంటారు, ప్రతి ఊర్లో ఉంటారు. ఇక్కడ ఉన్నారా? ఉంటారు, ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటారు, దాక్కుని ఉంటారు, కనబడరు. కొంతమంది కనబడతారు. కొంతమంది పోకీళ్ళు ఈ ఇంటిని చుట్టుముట్టేసి వీరి తలుపు కొట్టి అడుగుతున్నారు, ఏ ముసలాడా, నీ ఇంటికి వచ్చిన వారిని పిలువ బయటకు. ఇంటికి వచ్చిన పిల్లు బయటకంటే ఆ ముసలివాడు బయటకు వచ్చి తలుపు మూసి అన్నాడు, బాబు అలా చేయకండి బాబు, మా ఇంటికి వచ్చిన వ్యక్తి ఒక పరదేశి, అతన్ని బాగా చూసుకోవాలి, కానీ ఏం చేయొద్దు అన్నాడు. నువ్వెవరైనా చెప్పడానికి, పంపించు వారిని, మేము పాడు చేస్తాము, లేకపోతే మేము వారితో మాట్లాడతాము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఇతను అన్నాడు, లేదు మీరు అలా చేయొద్దు, మీరు అలా చేయడానికి వీలు లేదు. ఒక పని చేయండి, అలా అయితే నా కూతురు ఉంది, నా కూతురుతో పాటు ఆ మనుషుని యొక్క ఉపపత్ని, వారిద్దరిని బయటకు పంపిస్తాను, బాగా మంచి మాట, వారిని మీ ఇష్టం వచ్చినట్లుగా చేయండి అని ఆ పోకీరులు ఏం చేస్తారో తెలుసా? వారు ఈ యొక్క ముసలివాడు చెప్పిన ఆ మాట విని వారు సరే అన్నారు. అయితే లోపలికి వచ్చాడు ఈ వ్యక్తి. లోపలికి రాగానే, అయ్యా మరి అందరూ కూడా వచ్చేసరి ఏం చేయాలి అర్థం కావట్లేదంటే, ఈ వ్యక్తి ఏం తెలుసా? తన ఉపపత్నిని మాత్రమే, బాబు ఈ రాత్రి ఎవరు నాకు ఆశ్రయం లేదు, నువ్వు మాత్రం ఇచ్చావు కదా, మీ కూతురు వద్దు, మీ కూతురు ఇక్కడే ఉంచండి, నా ఉపపత్నిని పంపిస్తానని చెప్పి ఆ ఉపపత్నిని బయటకు పంపించాను. బయటకు పంపిస్తే అక్కడ కింద మీరు చదువుతుంటే అక్కడ మాటలు మీకు కనబడతాయి. 19వ అధ్యాయంలోనే 24వ వచనము 25వ వచనం, ఇదిగో కన్యకైన నా కుమార్తెను
ఆ మనుషుని ఉపపత్నిను ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను, మీరు వారిని నేర్చపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగిపోవచ్చును, కానీ ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకుడి అని వారితో చెప్పారు. కానీ అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను గనుక ఆ మనుషుడు బయటనున్న వారి వద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా, ఆ ముసలివాడు బతిమాలుతున్నాడు, వద్దయ్యా అలా చేయొద్దు, నా కుమార్తెను అతని ఉపపత్నిని పంపిస్తానన్నా కూడా వీరు వినట్లేదు. వీరు అసలు మనస్సు లేకపోయినంట. వారు అలా గొడవాడుతుంటే ఈ వ్యక్తి ఎవరైతే వచ్చాడో పరదేశి, ఆ లేవీయుడు తన ఉపపత్నిని బయటికి పంపించేశాడు. ఇది చదువుతున్నప్పుడు మనకి ఎక్కడో ఒక స్టోరీ గుర్తు రావాలి. గుర్తుందా? ఎవరు తెలుసా? లోతు. ఎస్, లోతు ఒక అన్యుల పట్టణంలో ఉన్నప్పుడు, సొదొమ అనే పట్టణంలో ఉన్నప్పుడు ఆ ఊరి వారందరూ కూడా లోతు యొక్క కుటుంబాన్ని చుట్టుపట్టేసి తలుపు కొడుతున్నారు, అయ్యా లోతు మీ ఇంటికి వచ్చిన వారిని పంపించేందుకు. ఎవరు తెలుసు? వారు దేవదూతలు. వారిని మేము కూడాలి, వారిని మేము పాడు చేయాలి, వారిని పంపించు అని అంటే దేవదూతలు జోక్యం చేసుకుని అక్కడ వారి కన్నులకు మరి గురుడితనం కలిగి చేస్తారు. అక్కడతో అదే స్టోరీలాగా మనకు కనబడుతుంది కదా. వీరేం చేస్తారంటే తలుపు కొట్టారు. ఆ మనుషుడు అన్నాడు, ఇదిగో నా ఉపపత్నిని పంపిస్తా అని చెప్పి ఆమెను పంపిస్తే అక్కడ రాయబడిన భయంకరమైన మాట చూడండి, 25వ వచనము. అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిన కనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రంతా ఆమెను చేరుకుచుండిరి. తెల్లవారగా విడిచి. ఒకసారి ఆలోచిద్దాం, ఎలాంటి భయంకరమైన పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ పరిస్థితులు ఇప్పుడే కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు. అప్పుడే ఇలా ఉన్నాయి. మనం ఆశ్చర్యపడక్కర్లే. మన కోల్కతాలో ఆర్జీకర్ అనే మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయి ట్రైనీ డాక్టర్ని భయంకరంగా పాడు చేసి చంపేశారు. నగ్నంగా ఆమె యొక్క బాడీ అక్కడ ఉండడం చూసి ఆ తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా భయంకరంగా ఏడ్చారు. విన్నప్పుడు మనకు చాలా మరి గుండెలో ఒకలాంటి బాధ. ఇక్కడ చూడండి, ఈవిడ్ని కనికరం లేకుండా రాత్రంతా కూడా అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. మిగతా ఊరు వారందరూ కూడా బెన్యామీలు, మళ్ళీ వారు అన్యులు కాదు. ఈ మాట గమనించండి, బెన్యామీని ఇశ్రాయేలు గోత్రంలో ఒక గోత్రం వారు భయంకరంగా, వారి యొక్క హృదయాలు కూడా లేనంతగా, మనస్సు లేనంతగా మరి ఆ యొక్క వ్యక్తులు వారందరూ కూడా ఆమెను ఏం చేశారు తెలుసా? రాత్రంతా కూడా ఆమెను చెరుపుచుండిరి అనే మాట మనం చూసుకున్నాం. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎక్కడ కూడా మానవత్వం లేదు, ఎవరి దగ్గర కూడా మానవత్వం లేదు, జాలిపడి కూడా ఎవరు లేరు కూడా. అంతా కూడా భయంకరమైన ఒక కటిక చీకటి. అందుకే దేవుడు అన్నాడు, అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. ఎందుకు తెలుసా? వారి యొక్క అలవాటు నేర్చుకుంటావు నువ్వు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దామా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. 15వ వచనం. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఈ బెలియాలు అనే మాట చూసారా? తెలుగులో రాయబడింది కదా. ఇదే మాట అక్కడ బెన్యామీను పోకిల్ అన్నాను కదా, పోకిల్ అనే మాటకు ఉపయోగించబడిన మాట బెలియాలు. ఇంగ్లీష్లో ఏమో తెలుసా? సన్స్ ఆఫ్ బెలియాల్ అటాక్డ్ దట్ వుమెన్. అంటే ఆ స్త్రీ మీద సన్స్ ఆఫ్ బెలియాల్ అంటే బెలియాలు యొక్క కుమారులందరూ కూడా ఆమెను రాత్రంతా కూడా చెరుపుచుండి. అంటే వీళ్ళు ఎలా మారిపోయారు తెలుసా? క్రీస్తు వారంగా ఉండాల్సిన వీరు బెలియాలు వారిగా మారిపోయారు. నీకు అర్థమవుతుందా? చూడండి, ఒక వ్యక్తితో కలిసి ఉంటే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అన్నట్టుగా ఎవరైతే అవిశ్వాసంతో ఉంటారో వాడు ఎలాంటి విశ్వాస అయినా, ఎంత ప్రార్థనాపడైనా అవిశ్వాసతో కనుక జోడుగా ఉంటే ఖచ్చితంగా అవిశ్వాసితలో వస్తుంది. సన్స్ ఆఫ్ బెలియాల్. బెంజమిన్లు ఏమైపోయారు? ఇప్పుడు బెలియాలీలు అయిపోయారు. బాగా గమనించారు. బెలియాలు ఇంగ్లీష్లో మాట రాయబడింది, తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో మాట రాయబడింది. సన్స్ ఆఫ్ బెలియాల్ అటాక్డ్ దిస్ ఓల్డ్ మ్యాన్స్ హౌస్. అంటే ఆ ముసలివాడి యొక్క గృహాన్ని ఈ యొక్క బెలియాలు అనే వ్యక్తి యొక్క బిడ్డలందరూ కూడా అటాక్ చేశారనే మాట మనకి ఇంగ్లీష్లో కనబడుతుంది. ఒకసారి ఆలోచిద్దాం. ఆమెను ఏం చేసేది సార్? పాడు చేసేసారు. రాత్రంతా చేరుకున్నారు. ఉదయం అయ్యేసరికి అందరూ విడిచిపెట్టేసారు. ఆమె మెల్లగా ఇంకా బతికే ఉంది. ఆమె అలాగే మెల్లగా వచ్చి ఆ ద్వారం దగ్గర పడిపోయింది.
పడిపోయి అక్కడే ఉంది. మార్నింగ్ లేచాడు ఈ వ్యక్తి, వచ్చి తన భార్యని తీసుకెళ్దామని తలుపు తీసరికి ఆ ద్వారబంధం మీద పడిపోయింది. ఆమె చేతులు గడప మీద పెట్టి అలా ఉన్నది. ఈయన పిలుస్తున్నాడు, మన వెళ్దాం, ఇంటికి వెళ్దాం. ఇంకెక్కడ? ఆమె అప్పటికి చచ్చిపోయింది. ఆ బాడీని తీసుకున్నాడు, గాడి మీద పెట్టాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను తీసుకుని 12 ముక్కలుగా కోస్తాడు. 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల దగ్గర పంపించి వారితో అంటున్నాడు, చదువుదాం ఒకసారి, లాస్ట్ వచ్చిన అప్పుడు వారిని చూచిన వారందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకొని దీన్ని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆ సంగతి అంతా కూడా 12 ముక్కల్ని కూడా కోసి ఆ 12 ముక్కలు ఇశ్రాయేలు ప్రజలకి వారందరి గోత్రాలకి పంపించారు. గోత్రం చెప్పున అందరికి పంపించాడు. ఇలా జరిగింది, ఏం చేద్దాం? ఇది పరిస్థితి. ఇది 19వ అధ్యాయం. చూడండి, వింటున్నప్పుడే మనకి ఎంత భయంకరంగా ఆ అధ్యాయం అలా రాయించాడు. అసలు పరిశుద్ధాత్మ ఎందుకు రాయించాడు? పరిశుద్ధాత్ముడు అధ్యాయం తీసేసి ఏమో ఇంత భయంకరంగా ఉంది, వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే అని చెప్పి పరిశుద్ధాత్ముడు అధ్యాయం పక్కన పెట్టేస్తే భలేగుండు, కానీ అది కూడా రాయించాడు. ఎందుకో తెలుసా? మనుషుల యొక్క ఒకలాంటి, చూడండి, అంత భయంకరమైన కుళ్ళు, చెడుతనము వారి యొక్క మనసును ఎంత ఉందో ఒకసారి మీరు గమనిస్తారని పరిశుద్ధాత్ముడి మాటలు రాయించాడు. వెంటనే ఏం చేస్తే తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు కూడుకున్నారండి. ఇప్పుడు 20వ అధ్యాయం వద్దాము, అది మీరు ఇంటికి చదవండి. 20వ అధ్యాయం ఏమైంది తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడుకున్నారు. వారు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది మనుషుల్ని బెన్యామీను దగ్గరికి పంపించి అన్నారు, ఇదిగో మీలో జరిగిన చెడుతనం ఏంటి? ఆ దుష్టుల్ని అప్పగించండి. అందరూ కాదు, బెన్యామీనుల్లో అందరూ కాదండి, కొంతమంది మాత్రమే, సన్స్ ఆఫ్ బెలియాల్, కొంతమంది మాత్రమే. ఆ యొక్క దుష్టుల్ని మీరు అప్పగించండి, వారిని చంపేసి ఇశ్రాయేలు నుండి దోషాన్ని పరిహరించుదాము అని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీనులతో మంచి మాట్లాడారు. మీరు చదివినట్లయితే 12వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు ఆ మాట కనబడతాయి. ఇశ్రాయేలీయులు బెన్యామీను అందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమే బట్టి గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలు నుండి దోషమును పరిహరింపచేయుమని పలికింపగా బెన్యామీను తమ సహోదరులకు ఇశ్రాయేలు మాట వినలేక వారేం తెలుసా? 14వ వచనం, యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకునేది. ఇదండి, వారి మాట వింటే బాగున్నాం, ఆ దుష్టులను అప్పగిస్తే బాగున్నాం. దేవుడికి నిజంగా కనికరించేవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకే అన్నాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని. మనలో ఉన్న చెడుతనాన్ని అప్పగించాలి దేవునికి. మనలో ఉన్న దుష్టుల్ని ఏం చేయాలి తెలుసా? అప్పగించాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దాచుకుంటూ ఉంటారు. బెన్యామీను దాచుకున్నట్టుగా చెడుతనాన్ని దాచుకుంటారు. దేవునికి సమస్తము తెలుసండి. ఎవరు ఎలాంటి వారో, ఎవరి యొక్క హృదయంలో ఏముందో సమస్తాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? బెన్యామీను దాచుకున్నట్టుగా, బెన్యామీను అప్పగించకుండా ఆ దుష్టుల్ని పెంచుతున్నట్టుగా చాలా మంది వారిలో ఉన్న అపవిత్రతను పెంచుతూ ఉన్నారు. చివరికి ఏమో తెలుసా? ఆ అపవిత్రత వారిని ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును గాక అంటాడు మోషే. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, జాగ్రత్త. పాపమును దాచిపెట్టడం కాదు, పాపమును ఒప్పుకోవాలి. పాపమును విడిచిపెట్టినప్పుడే దేవుని యొక్క మహా కనికరాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అయితే ఏమైంది తెలుసా? వారు యుద్ధానికి ప్రకటించారు. ఇప్పుడు ఈ మాటలు జాగ్రత్తగా విందాము. నేను చెప్పేస్తాను, ఇది వచ్చిన మాత్రం చెప్తాను మీకు, అది మాత్రం మీరు రాసుకోండి, లేకపోతే మీరు జస్ట్ చూడండి. వెంటనే మేము యుద్ధంకి వస్తాము, యుద్ధం చేద్దామన్నా. ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకవైపు ఉన్నారు, బాగా గమనించారు. బెన్యామీనీయులు ఒకవైపు ఉన్నారు. చూడండి, ఎవరు అన్యులు కాదు, యుద్ధము వేరే అవుతుంది. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక గోత్రము ఒకవైపు, 11 గోత్రాలు ఒకవైపు. వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు బాగా గమనించండి, అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో 4 లక్షల మంది ఉన్నారండి. ఎవరు తెలుసా? కత్తి దూయగలవారు, అంటే వారు యుద్ధం చేయగలరు. ఎలాంటి యుద్ధం చేయగలరు? ఎంతమంది అంటే 4 లక్షల మరి కత్తి దూయగలవారు ఉన్నారు. బెన్యామీనులు ఎంతమంది అన్నా తెలుసా?
జస్ట్ 26,000 మంది ఉన్నారు. 4 లక్షలు ఎక్కడ, 26,000 మంది ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, 4 లక్షల మంది ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు, 26,000 మంది ఉన్న బెన్యామీనులు, ఎవరు గెలుస్తారు? మామూలుగా ఎవరు గెలుస్తారు? 4 లక్షల మంది గెలుస్తారు. కానీ ఏమైంది తెలుసా? మొట్టమొదటి యుద్ధంలో బెన్యామీనులు గెలిచారు, ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయారు. ఎంతమంది చనిపోయారు తెలుసా? అక్కడ మీకు చదివితే మీకు అర్థమవుతుంది. 22,000 మంది చనిపోయారండి. 22,000 మంది చనిపోయారు. మీరు అక్కడ వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. చదువుదాం ఒకసారి, 2వ వచనం చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఒకసారి. 20వ అధ్యాయము కాదండి, 21 వచ్చిన బెన్యామీనీలు గిబియాలని బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేల కూల్చారు. ఒకసారి ఆలోచిద్దాం, ఎంతమంది చనిపోయారు? ఈ మాట నేను చదువుతున్నాడు. యాక్చువల్గా నాకు రాజుపెద్ద జూలై నెలలో ఫోన్ చేసి ఇలాగా మీటింగ్స్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను, ఆగస్టులో కానీ సెప్టెంబర్ కానీ పడదామంటే నాకు యాక్చువల్గా మా వైఫ్ ప్రెగ్నెంట్, అప్పుడు 9th మంత్. సో ఏ టైంలో అలా కూడా తెలియదు, నేను దగ్గర ఉండాలి, తీసుకెళ్ళాలి. కాబట్టి ఆగస్టులో కష్టం ఉంది. ఆగస్టులో వాళ్ళు డేట్ ఇచ్చారు. యాక్చువల్లీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో డేట్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ మార్చి ఆగస్ట్ ఎండింగ్కి ఇచ్చారు డేట్. సో ఆగస్టులో కష్టము, సెప్టెంబర్లో అయితే బాగుంటుంది అన్నాను నేను. అన్నప్పుడు సరే అని చెప్పారు. నా కోసం యాక్చువల్గా మార్చారు, ఈ సెప్టెంబర్ ఎండింగ్లో పెట్టారన్నారు. చాలా సంతోషించాను. అయితే ఆగస్ట్ 26కి మా వైఫ్ చక్కటి బాబుని కన్నది. ముందు బాబే, మళ్ళీ రెండోసారి కూడా బాబు. అయితే అప్పుడే చెప్పినప్పుడు, జూలైలో చెప్పినప్పుడే నేను ఏ వాక్యం చెప్పాలని దేవుని ప్రార్థన చేస్తాను. 4 మెసేజ్ దేవుడు ఇచ్చాడు. గత దినాన్ని చెప్పిన మోషే గురించి చెప్పాడు, ఇంకో 2 మెసేజ్లు ఇచ్చాడు. 4వదిగా లాస్ట్ మెసేజ్ చెప్పాలి యాక్చువల్గా. అయితే ఈ మెసేజ్ ఇచ్చినప్పుడు నేను అడిగాను ప్రభు ఇది చాలా కష్టమైన అధ్యాయము, ఇది చెప్తుంటే అర్థం కాదు, వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, అయినా మరి మీరు చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను అన్నప్పుడు దేవుడు దీని గురించి మాట్లాడమని నేను చెబుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. 4 లక్షల మంది ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు 26,000 మంది ఉన్న బెన్యామీనీలు కోల్చలేకపోయారు. 26,000 మంది ఎక్కడ, 4 లక్షలు ఎక్కడ? అయితే 26,000 మంది కలిసి 22,000 మందిని చంపేస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఏడ్చుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి వారు కన్నీరు కాల్చడం ప్రారంభించారు. ఒకసారి ఆలోచిద్దాం, లాజికల్గా ఆలోచిస్తే వీళ్ళే ఎవరు 26,000 మంది ఉన్న వాళ్ళే చావాలి. ఎందుకంటే 4 లక్షల మంది ఉన్నారు. రెండోది తప్పు చేసిన వారు ఎవరు? వీరే. కానీ ఎవరు బతుకుతున్నారు? మంచిగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు? 22,000 మంది అనాథల కుటుంబాలు అయిపోయాయి. ఒకసారి ఆలోచిద్దాం. మళ్ళీ వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇశ్రాయేలు మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించారు. మళ్ళీ మిస్పా అనే ప్రదేశానికి వెళ్ళిపోయారు. వారందరూ ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళీ యుద్ధం చేశారంటే చదవండి ఒకసారి. 22వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు ధైర్యము తెచ్చుకొని తాము మొదటి ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మళ్ళా యుద్ధము జరగవాలని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొని మరియు ఇశ్రాయేలుని పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద అడుగుగా యెహోవా అంటున్నాడు, వెళ్ళండి యుద్ధము చేయను. దేవుడేమో వెళ్ళమంటున్నాడు. వెళ్ళమన్నప్పుడు ఏం చేయాలి? ఆయన ఏమి ఇవ్వాలి? జయం ఇవ్వాలి. దేవుడు ఏమన్నాడు? వెళ్ళండి యుద్ధం చేయండి అన్నాడు. వారు వెళ్ళారు. ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి? దేవుడే బాధ్యత తీసుకోవాలి, దేవుడే విజయం ఇవ్వాలి. కానీ ఏమైనా తెలుసా? 26వ వచనం వచ్చేసరికి వీరందరూ కత్తి దూయేవారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ జనులందరూ పోయి ఇది ఏడ్చుచు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? ఆ పై వచనం ఉంటుంది 24, 25 చదివినట్లయితే 18,000 మంది కూలీరి. ముందేమో 22,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? 18,000. అంటే టోటల్గా 40,000 మంది చనిపోయారు. 18,000 ప్లస్ 22,000, 40,000 మంది మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజల్లోనే చనిపోవాలి. చూడండి ఎన్ని ఆటంకాలు కనబడుతున్నాయి. వీరు యాక్చువల్గా యుద్ధానికి లేచింది వీళ్ళు ఎవరు? బెన్యామీనీలు.
అయితే వీళ్ళు కూడా లేచారు, కానీ దేవుని అడగకుండా ఏం చేయలేదు. అయ్యా యుద్ధానికి వెళ్ళనన్నాడు దేవుడు. వెళ్తే 22,000 వచ్చారు. మళ్ళా ఏడ్చారు, సాయంకాలం వరకు ఏడ్చారు. మళ్ళా దేవుడు అడుగుతాడు, అయ్యా మళ్ళీ యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళినప్పుడు ఏం చేయాలైనా విజయాన్ని ఇవ్వలే. మళ్ళా వీళ్ళందరూ కూడా వచ్చారు. 18,000 మంది చనిపోయారండి. 18,000 మంది చనిపోయారు. మళ్ళా దేవుడు అడుగుతున్నారు, అయ్యా ఏంటి ప్రభువా అని. వారు సాయంకాలం వరకు దహన బలులు అన్ని కూడా అర్పిస్తే మళ్ళీ ఏమైంది తెలుసా, చివరికి ఈ 3వసారి వారు మళ్ళా దేవుడు అడుగుతున్నారు, అయ్యా మళ్ళా యుద్ధానికి వెళ్ళండి, ఈసారి నేను అప్పగిస్తాను, రేపు నీ చేతికి వారందరినీ అప్పగిస్తానని దేవుడు చెప్పినప్పుడు వారు ఖచ్చితంగా వెళ్ళారు. 3వసారి దేవుడు అప్పగించారు. టోటల్ గా బెన్యామీనులో ఉన్న ఆ దుష్టులందరినీ కూడా చంపివేశారు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు అసలైన సందేశాలకు వస్తున్నాను. ఇది స్టోరీ, ఇప్పుడు జరిగిన స్టోరీ. మీకు అర్థమైందా? 19వ అధ్యాయం అంతా కూడా ఒక ఎత్తు అయితే 20వ అధ్యాయం అంతా కూడా ఒక ఎత్తు. 19వ అధ్యాయం అంతా కూడా భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. 20వ అధ్యాయం చివరికి వచ్చేసరికి దేవుడు మళ్ళా విజయాన్ని అనుగ్రహించాడు. ముందు ఎంతమంది చనిపోయారు? 22,000 మంది. మళ్ళీ ఎంతమంది చనిపోయారు? 18,000 మంది. మళ్ళీ 3వసారి కూడా చనిపోయారు, కానీ ఎక్కువ మంది కాదు, 30 మంది చనిపోయారు. ఓన్లీ 30 మంది. ఆ 30 మంది చనిపోయిన తర్వాత వీరందరూ కూడా బెన్యామీనులందరినీ కూడా చంపేశారు. అంటే వాళ్ళ దుష్టులందరినీ కూడా చంపివేశారు. దేవుడు నిజంగా వారి చేతికి వారిని అప్పగించాడు. నమ్మిన వారికి దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అది ఎందుకు ఆలస్యమైంది? చాలాసార్లు అనుకుంటా ప్రార్థన చేసిన వెంటనే ఆన్సర్ వచ్చేయాలి కదా, మనం యుద్ధానికి వెళ్ళిన వెంటనే విజయం వచ్చేయాలి. అది ఇశ్రాయేలుకు ఆలోచన, కానీ రాలే. ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత వచ్చేసేయాలి, అది మన యొక్క ఆలోచన. లేదు, దేవుని యొక్క ఆలోచనలు వేరే, మన యొక్క ఆలోచనలు వేరే. వారు ఏ విధంగా గెలిచారో తెలుసా? మాటుగాండ్లు అంటే ఒక మీకు అర్థమవుతుందంటే సింపుల్ చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరిలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఈ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పట్టణాన్ని చుట్టారు, అంటే శత్రువుల యొక్క పట్టణాన్ని చుడతారు. ఆ 3 సార్లు ఎలా గెలిచో చెప్పేసి నేను వాక్యం వెళ్తాను. ఈ పట్టణం చుట్టూ కూడా ఈ మాటుగాండ్ అంటే ఎవరో కాదు, వారు రహస్యంగా వేగులు వారు అంటారు కదా, అలాగా వారు కనబడకుండా వారు ఏం చేస్తారంటే మాట వేస్తారంటే వేచి చూస్తారు, కాపు కాస్తారనమాట. కాపు ఎలా కాస్తారు? అలా కాస్తారు, పట్టణం చుట్టూ కాస్తారు. వీళ్ళు ఎవరి పక్షానికి ఉంటారు? ఈ యొక్క ఇశ్రాయేలు పక్షానే ఉంటారు. వీరందరూ కూడా మాటుగాండ్లు పెట్టుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే మళ్ళీ యుద్ధానికి వస్తారు. వస్తున్నారా వీరు, మళ్ళా మనం చంపేద్దాము. ముందు 22,000 మంది చంపేస్తాం, మళ్ళీ 18,000 మంది చంపేస్తాం, ఇప్పుడు కూడా 20,000 మంది చంపేద్దామని చెప్పి బెన్యామీను బయటకు వచ్చారు. ఒక్కడు కూడా పట్టణంలో లేరు. యుద్ధంకి అందరూ బయటకు వచ్చిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఓడిపోతున్నట్టుగా వారి దగ్గర నుండి పారిపోవడం ప్రారంభించారు. వారు ఓడిపోతున్నట్టుగా పరుగు ప్రారంభిస్తే ఇగో వీళ్ళు ఓడిపోయారా, వెళ్ళి మళ్ళీ చంపేద్దామని చెప్పి బెన్యామీనులో యుద్ధం చేయగలిగిన అందరూ కూడా బయటకు వచ్చేసి పట్టణంలోని బయటకు వచ్చేసి వారిని చంపడానికి పరిగెడుతుంటే అలా చంపుతున్న టైంలో 30 మంది చనిపోతారండి. 30 మంది చనిపోతారు. ఆ బెన్యామీనులందరూ కూడా బయటకు వచ్చేస్తారు పట్టణంలోని. వారందరినీ కూడా అలాగా ఇశ్రాయేలు ప్రజలు లాక్కెళ్ళిపోతుంటే ఈ మాటుగాండ్లు అనగానే వీరి పట్టణం చుట్టూ అందరూ ఏం చేస్తారు సార్? పట్టణం లోపలికి వచ్చేసి స్త్రీలు, పిల్లలు, జంతువులు అన్నిటిని కూడా చంపేసి ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా అగ్నితో పట్టణాన్ని కూడా కాల్చేసి వారు లోపలే ఉంటారు. ఈలోపు బెన్యామీను వెనక్కి తిరుగుతారు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోతారు. అక్కడ ఆగిపోయి ఏంట్రా ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయారు, అంత ధైర్యం ఎలా వచ్చిందని చెప్పి వారు వెనక్కి చూస్తుంటే వారి యొక్క పట్టణం ఉందే బెన్యామీను పట్టణం, గిబియా పట్టణం అంతా కూడా కాలి బూడిదైపోతూ కనబడుతుంది. అప్పుడు ఈ పట్టణంలో ఉన్న మాటుగాండ్లు కూడా ముందుకు వస్తారు. అటుపక్కన ఇశ్రాయేలు ప్రజలు, ఇటుపక్కన ఇశ్రాయేలు ప్రజలు మాటుగాండ్లు. వారి మధ్యలో ఎవరు చిక్కుకుంటారు తెలుసా? బెన్యామీను చిక్కుకుంటారు. చూడండి దేవునికి అద్భుతమైన కార్యం. ఇటుపక్క ఇశ్రాయేలు ప్రజలు వస్తారు, ఇటుపక్క మాటుగాండ్లు వస్తారు, మధ్యలో చిక్కుంటారు. ఈ బెన్యామీను అందరినీ కూడా ఒక్క దెబ్బతో హతమారుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుడు చేసే అద్భుత క్రియలండి. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠాల్లో ఒక 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు వారు ఓడిపోయారు? ఎందుకు వారు ఆ యుద్ధంలో 2 సార్లు ఓడిపోయారంటే 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. వారు ఏం చేశారో ఒకసారి 20వ అధ్యాయం వద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటి ఇశ్రాయేలు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షెబా వరకు గిలాదు దేశం వరకు వారు ఏక మనసులు కలిగి మిస్పాలో యెహోవా
శాంతిని కూడెను. ఒకసారి ఆలోచిద్దాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ మాట తెలిసిన తర్వాత, ఏ మాట? ఇలాగా భయంకరమైన బెన్యామీను చేసిన పని తెలిసిన తర్వాత వారందరూ కూడా ఎక్కడికి వచ్చారో తెలుసా? ఒక ప్లేస్కి వచ్చారు. ఆ ప్లేస్ పేరు మిస్పా. ఎలా వచ్చారు? ఏక హృదయంతో. అక్కడ రాయబడింది ఏక మనస్సుతో, ఏక హృదయముతో, ఏక ఆలోచనతో, ఒకే ఆలోచనతో వారందరూ కూడా ఒక్క మనుషుడైనట్టుగా. ఈ మాట మీరు తీసుకోండి. ఎలా వచ్చారంట? ఒక్క మనుషుడైనట్టుగా. ఈరోజు మనందరికి వచ్చాం కదా. ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన? 3 రోజులు. అడుగుతాను, ఇక్కడ మనందరం కూర్చుని మనందరి మనసులో ఒక్క మనసైనా జాగ్రత్తతో మనం కూర్చున్నామా? అలా కూర్చుంటే అంటాను, నిజంగా దేవుని యొక్క అభిషేకము మన మీద పాలనగా. గట్టిగా దేవునికి స్తోత్రం. ఐక్యత ఎక్కడ ఉంటుంది? ఐక్యత. అందుకే ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ఐక్యత. ఉపవాస ప్రార్థనలో మరింత ప్రాముఖ్యమైనది ఐక్యత. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తారు? ఐక్యతతో వారు ఏం చేస్తారు తెలుసా? ఒక్క మనుషుడైనట్టుగా. అక్కడ రాయబడింది ఒక్క మనుషుడైనట్టుగా. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారు తెలుసా? మిస్పా అనే ప్రాంతానికి వచ్చారు. ఒక్క మనుషుడైనట్టుగా అనే మాట అక్కడ మీకు కనబడుతుంది. వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ప్రార్థించడానికి వచ్చారు. వారు మొట్టమొదటిగా ప్రార్థన చేశారు. పరిస్థితి చదవండి. కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో చూడండి, యుద్ధము చేయుటకు కూడిరి. గమనించండి, ఒక్క మనుషుడైనట్టుగా. ఈ రోజుల్లో మన సంఘాల్లో ఏం కనబడుతుంది తెలుసా? భిన్నత్వం, ఏకత్వం లేదు. మేబీ నువ్వు ఎలాంటి వాడువైనా సంఘం దగ్గరికి వచ్చేసరికి ఎలా అయిపోతుంది నీ ఆలోచనలు? ఏమైతే పాస్టర్ గారు చెప్తున్నారో అదే ఆలోచనతో నింపబడాలంటే ఒకే ఆలోచనతో సంఘం అంతా. యేసు అంటాడు, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని కూర్చేయను భూమి మీద ఏకీభవించినడలా. దేవునికి స్తోత్రం చెప్తాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని కూర్చేయను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. నేను ఖాళీ టైంలో అంటే మండే నుండి సాటర్డే వరకు మ్యాథ్స్ టీచ్ చేస్తూ ఉంటాను. నేను మ్యాథ్స్ టీచర్ అనమాట. ఈ 10th క్లాస్ కానీ 9th 8th క్లాస్ కానీ చూసి చెప్తూ ఉంటాను వాళ్ళకి పర్సనల్గా ఇంట్లోనే. వాళ్ళ కూడా నా దగ్గర రాదు. ల్యాప్టాప్లోనే నేను ఈ ఐప్యాడ్లోనే నేను వాళ్ళ క్లాస్ తీసుకుంటూ ఉంటాను. అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఒక బ్రదరు వారి కుమారుడు యొక్క ఫీజు నాకు ఇవ్వాలి. ఇన్నెల ఇవ్వాలంటే 2 నెలలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే టోటల్గా 18,000 ఇవ్వాలి. 2 నెలలు ఇవ్వాలి. 1 నెల 9,000, 2 నెలలు 9,000, 18,000 ఇవ్వాలి. ఇవ్వలేదు. చాలాసార్లు మెసేజ్ పెట్టాను. ఎందుకంటే అది నేను కష్టపడి చెప్పిన ట్యూషన్ అమౌంట్ కాబట్టి నేను అడుగుతాను. అదే నేను ఎవరిని కూడా సహాయం అడిగితే అంతా దేవుని దగ్గర అడుగుతాను. అతనికి మెసేజ్ పెట్టాను కానీ ఏ రిప్లై ఇవ్వలే. 6 నెలలు గడిచింది. ఆ రోజు నా భార్యకి బాగోలే. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చేతిలో ఒక్క పైసా లేదు. అప్పటి వరకు నేను చాలాసార్లు మెసేజ్ పెట్టాను కానీ ఏ మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు ఆయన. ఏ మెసేజ్ కూడా ఆయన అసలు చూడలేదు. వాట్సాప్లో చూడలేదు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తట్లే. బెంగళూరులో ఉంటాను ఇప్పుడు. దానికోసం నేను బెంగళూరు వెళ్ళి సో నేనేం చేశానంటే నా భార్యతో నన్ను ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, మొదటి కలిసి ప్రార్థించాడమ్మా. నా భార్య నా ఆలోచన ఇద్దరిది ఒకటే, ప్రభువా ఆ వ్యక్తి కనీసం ఒక 5,000 పంపించాలి. ఎందుకంటే అప్పటికి నాకు నేను వెళ్ళడానికి ఎంత కావాలి? 5,000 కావాలి. ఇప్పుడు 18,000 ఇవ్వకపోయినా కనీసం 5,000 ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను ప్రభు అని చెప్పి ఇద్దరం కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాను. నా భార్య కూర్చొని ప్రార్థన చేస్తుంది, నేను మోకరించాను. ఇద్దరు చేయి పట్టుకున్నాము. ప్రభువా మధ్యకి తలకు ఒకటే. గమనించండి మాట. ఇద్దరు ప్రార్థన, ప్రభువా ఆ వ్యక్తితో మాట్లాడండి ప్రభువా, కనీసం 5,000 అయినా అతను పంపిస్తే మేము హాస్పిటల్కి వెళ్దాం. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాం. ఎక్కువ కూడా రాలే, ఓన్లీ 5,000. ఎందుకంటే వారికి
కూడా ఏదైనా సమస్యలు ఉండొచ్చేమో, ఎందుకు పంపిస్తుందంటే మేబీ వారికి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చేమో. వారు కూడా ఫ్యామిలీ కాబట్టి వారు బెంగళూరు నుండి మాటలు కాదు, చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే అని మేము ఆలోచించి ఏం చేసామంటే ఒక 5,000 పంపించాలి ప్రభు అని మేము ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఆమె అన్న తర్వాత నేను ఫోన్ చేశాను. నిజంగా అద్భుతం ఏంటంటే వెంటనే నా ఫోన్ ఎత్తారు ఆయన, గట్టిగా దేవునికి స్తోత్రం అడిగారు, ఏంటి స్టీవెన్ సార్ అంటే, సార్ హాస్పిటల్కి వెళ్తున్నాను, మీరు ఫీజు అంత ఇవ్వకపోయినా ఒక 5,000 పంపించండి అని చెప్పారు. ఓకే సార్ ఇప్పుడే మేము ట్రాన్స్ఫర్ చేస్తాను, ఫోన్ కట్టేశారు. ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ వచ్చింది 5,000 పంపించినట్టుగా. ఆ 5,000 తీసుకుని నేను హాస్పిటల్కి నా భార్యని తీసుకెళ్ళాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. చూడండి, యూనిటీ. చాలాసార్లు కూడా ఒక్కలమే ప్రార్థన చేస్తామంటేనే అది చాలా రాంగ్. నువ్వు చెయ్యి ఎప్పుడు తెలుసా, నీకు అనుకూలమైనప్పుడు, నీవు పర్సనల్గా ఉన్నప్పుడు, ఉదయం లేచిన వెంటనే నీవు ప్రార్థన చేసుకో. అదే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఒక్కడనే ప్రార్థన చేస్తారంటే కుదరదు. నీ ప్రక్క వ్యక్తిని కూడా ఏం చేయాలి తెలుసా, నువ్వు ప్రోత్సహించాలి. ఏమన్నా తెలుసా, ఐక్యతతో ప్రార్థన చేద్దారా, ఏకీభవిత. ఇదెందుకు దేవుడు తీసివేయడు, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. బబులోను దేశంలో జ్ఞానులందరినీ చంపేస్తాడు ఆ బబులోను రాజు. ఈ మాట దానియేలు తెలిసింది. అడిగాడు, రాజా ఒక రోజు టైం ఇవ్వండి, నేను చెప్తాను అన్నాడు. నేను ప్రార్థన చేస్తాను దేవునికి, నేను చెప్తాను ఖచ్చితంగా అన్నాడు. సరే అని ఒక రోజు టైం ఇచ్చాడు. ఇంటికి వచ్చాడు గబగబా వచ్చి, ఏ షడ్రకు నువ్వు భోజనం చేయు, నువ్వు భోజనం వండు, ఏ మేషకు నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురా, ఏ అబెద్దుగో నువ్వు వెళ్ళి ఈ యొక్క రూములు శుభ్రం చేయి అనలేదు. ఇలా షడ్రకిరారా, మేషకిరారా, మనందరం కలిసి ప్రార్థన చేస్తాం. మనందరం చనిపోబోతున్నాం, జ్ఞానులందరూ చనిపోబోతున్నారు, వారితో పాటు మనం కూడా చనిపోబోతున్నాం. ఈ యొక్క రాజు అయిన నెబుకద్నెజరు చంపేస్తాడు. కాబట్టి ఏం చేయలేదు తెలుసా, మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా కళ చెప్పయ్యా, కళభావం చెప్పయ్యా. 2 కావాలి. ఒకటి కళ చెప్పాలంట, 2 కళభావం. కళ మర్చిపోయాడు రాజుగారు. ఆ మర్చిపోయిన కళ ఈ భూమి మీద ఎవరు చెప్పలేరు, ఒక్క దేవుడు మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఆ దేవుడే మనకు బయలుపరచాలి. రా ప్రార్థన చేద్దాం. మేబీ 3 చేతులు పట్టుకున్నారు. షడ్రకు, మేషకు, అబెద్నెగో, దానియేలు రౌండ్ గా మోకరించడం ప్రారంభించారు. 2 చేతులు పట్టుకున్నారు. అందరూ కూడా ఒకే హస్తాలు ఒకరు పట్టుకున్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు దానియేలుకి ఆ సంగతి బయలుపరిచాడు. ఎవరికి బయలుపరిచాడు? దానియేలుకి బయలుపరిచాలే, నాకెందుకులే, షడ్రకు అనుకోలేదండి. మేషాక నాకే బయలుపరిస్తే బాగున్నాను, దానియేలుకి వద్దు అని అసూయ రాలేదు మేషాకులో. అబెద్నెగో కూడా ఏమీ అనుకోలేదు. వారందరూ కూడా ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా, ఒక్కటే, ప్రభువా ఈ కళభావం దానియేలుకి చెప్పండి అయ్యా. షడ్రకు ఏమంటాడు తెలుసా, అయ్యా కళభావం నాకు చెప్పండి అంటలేదు, దానియేలుకి చెప్పండి. మేషాకు అన్నాడు, అయ్యా కళభావము దానియేలుకి చెప్పండి అయ్యా. అబెద్నెగో ఇదే ప్రార్థన. సరే ఆలోచిద్దాం. వారందరూ ఆలోచన చేశారు. ఎవరిలో కూడా నేను గొప్ప ఏ ఆలోచన లేదండి. అందరూ ఐక్యతగా ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా. అదే ఆలోచన ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. వారందరూ ఐక్యతగా వారు ఒక్క ప్లేస్ లో కూడి యుద్ధం చేయడానికి వెళ్ళారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. ఐక్యత చాలా ప్రాముఖ్యం అండి. ఈ దినాల్లో ఐక్యత లేదు. కుటుంబాల ఐక్యత లేదు, సంఘాల ఐక్యత లేదు. అలా ఐక్యత ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉందని దేవుడు మరొకసారి సెలవిస్తున్నారు. వారందరూ ఎక్కడ కూడారంట, అక్కడ రాయబడిన మాట చదివారు మీరు, మిస్పాలో కూడెను అనే మాట మీకు కనబడుతుంది. ఎక్కడ కూడారు? మిస్పా. బాగా గమనించండి. మిస్పా అనే ప్రాంతము మరి మనకి బాగా తెలుసు. ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎవరు తెలుసా? యెఫ్తా అనే ఆ వ్యక్తి మిస్పాలో తన యొక్క ఇల్లు ఉందన్నమాట. ఆ యొక్క యెఫ్తా ఒక మాట అన్నాడు, ఏంటి తెలుసా, నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంటి దగ్గర నుండి ఏదైతే బయటకు వస్తుందో అది నేను దేవుడికి అర్పించేస్తాను అన్నాడు. ఎవరి చరిత్రకి? యెఫ్తా యొక్క కుమార్తె వచ్చింది. ఆ కుమార్తెను దహన బలిగా అర్పించేశాడు. మిస్పా అనే పట్టణం. అయితే మిస్పా అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? కావలి కోట, కాపర్ల దుర్గము అంటారు తెలుగులో. కావలి కోట లేదా కాపర్ల దుర్గం. ఇంగ్లీష్లో వాచ్ టవర్ అనే మాట దానికి ఉపయోగించబడింది. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఈ కావలి కోటలోనే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ ఏంటి? కావలి వారు. మనందరూ ఎవరము? కావలి వారము. మనం ఏం చేయాలి తెలుసా? కావలి వారంగా ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం చేద్దామా. కావలి వారు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. కాపరకాశ వారు ఏం చేస్తారు? పడుకోరండి వారు.
వారు పడుకోరు, విశ్రమించరు, అలా చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ గమనించారు? ఎప్పుడైనా అపార్ట్మెంట్స్లో వాచ్మెన్ అప్పుడు ఉంటాడు. నైట్ ఏం చేస్తారు తెలుసా? ఆ కుర్చీ వేసుకుని ఇలా విసురుగా రూపుకుంటూ, ఆ మొబైల్ ఉంటే మొబైల్ చూసుకుంటూ ఆ రాత్రి అంతా కూడా మెలుగుగా ఉంటాడు. ఎందుకు తెలుసా? అతను ఒక వాచ్మ్యాన్. వాచ్ టవర్ దగ్గర ఉంటే వాటిని వాచ్మ్యాన్ అని పిలుస్తారు. ఈ యొక్క మిస్పా అనే ప్రదేశం ఏంటి తెలుసా? కాపలా దుర్గము. అంటే ఆ కాపలా దుర్గంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చేసి, ఇదిగో మేమందరము కూడా ఇశ్రాయేల్ అందరము కూడా కాపలా వారము అని వారందరూ కూడా ఆ ప్లేస్ కు వచ్చేసి వారు దేవుని ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క మిస్పా అనే మాటకు అర్థము దేవుని సహాయం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఎక్కడైతే కావలి వారి ప్రార్థన చేస్తారు అక్కడ దేవుని సహాయం వస్తుంది. ఎక్కడైతే కావలి వారి విజ్ఞాపన చేస్తారు అక్కడ దేవుని యొక్క సహాయం వారికి అందుతుంది. దేవుడు వారికి సహాయం చేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మిస్పాలో కూడున్నారండి. ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు వారి మీద యుద్ధానికి. సమూయేలు కాలం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం వద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము 11వ వచనం చదువుకుందాం ఒకసారి. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీన్లకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలుతో మనవి చేసిరి. ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి బేత్కాల్ వరకు ఫిలిస్తీన్లను తరిమి హతం వచ్చేసిరి. 11వ వచనం మాట రాయబడింది. కనుక దేవునికి స్తోత్రం చెప్తామా? అంటే మిస్పా అనే మాటకు అర్థము దేవుని సహాయం. ఎక్కడుంది మిస్పా? మన సంఘమే మిస్పా. సంఘమే కాదు, నువ్వు కూర్చున్న ఇల్లు కూడా మిస్పాయే. ఎక్కడైతే నువ్వు కావలివాడిగా ప్రార్థన చేస్తావు, ఎక్కడైతే నువ్వు కాపలవాడిగా ఉండి ప్రార్థన చేస్తావు, ఆ కాపలవాడి దుర్గమే మిస్పా. ఆ మిస్పాలోనే ఏముంది తెలుసా? దేవుని సహాయం ఉంది. ఎబెనేజర్ అంటారు. కింద వచ్చిన మీరు చదివితే అక్కడ రాయబడిన మాట ఉంటుంది. ఎబెనేజర్ అంటే సహాయపు రాయి అనే ఒక రాయిని తీసుకొచ్చి సమూయేలు అక్కడ నిలిపి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తే దేవుడు సహాయాన్ని పంపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఎప్పుడు సహాయం వస్తుందో తెలుసా? నువ్వు ఐక్యతగా ఉన్నావు అంతే. నువ్వు ఎప్పుడు దేవుని యొక్క సహాయం పొందుకుంటావు తెలుసా? నువ్వు ఐక్యతగా ఉన్నప్పుడు. నీ ఆలోచనలు ఉన్నాయి. నీ భర్తతో ఏకీభవిస్తున్నావా? నీ యొక్క భార్యతో ఏకీపిస్తున్నావా? నీ బిడ్డలతో కలిసి ఏకీపిస్తున్నావా? ఒకవేళ అది రాంగ్ అయితే నువ్వు అది మాట్లాడు. అయ్యా నీ ఆలోచనలు ఉన్నాయి, అది రాంగ్. అబ్రహాం మాట్లాడితే బాగున్నావు, మాట్లాడలేదు. సారో చెంటుంది, అయ్యా నా దాసి అయిన హాగర్తో వెళ్ళిపోయి అప్పుడు నీకు పిల్లలు పుడతారంటే ఆ మాట విన్న అబ్రహాం ఆలోచించి ఏకీభవించాడు. అక్కడ అదే ఏకీపించకుండా ఆమెతో మాట్లాడితే సాల్వ్ అయిపోయిందేమో, మాట్లాడలే. అలాంటప్పుడు మనం మాట్లాడాలి అంతే. సో ఇక దాని ఏమంటారు, అన్నయ్య సఫీర్ ఇద్దరు కూడా ఏకీపించారు. ఎక్కడ ఏకీపించారు? పొలం అమ్మడానికి ఏకీపించారు. చాలా బాగుంది. రెండోది దేంట్లో ఏకీపించారు? ఇవ్వడానికి ఏకీపించారు. బాగానే ఉంది. మన మూడోది దేంట్లో ఏకీపించారు? సగం ఉంచుకొని సగం ఇద్దాం. దాంట్లో కూడా మాట్లాడితే బాగున్నాం. లేదు సఫీర్ అలా చేయొద్దు, దేవుడు సందేహించద్దు. లేదా అన్నయ్య ఆలోచనలు ఉంటే సఫీర్ అన్నయ్య గారు ఏమండి అలా చేయొద్దండి, మనం దేవుడికి ఇచ్చేద్దాం అంత అంటే బాగుండేమో. అబ్బా చాలా మంచి ఆలోచన చెప్పావు, ఎవరికి ఆలోచన రాలేదు అని అన్నాడు. ఆమె పొగిడాడు. సభ్యులు కూడా అంతే, మీకు కూడా ఆలోచన చాలా బాగుంది. ఇద్దరు ఏకీపించి ప్రార్థన చేశారంట. ఏకీపించి ప్రార్థన చేసుకుని సగం ఏం తెలుసా? వేదిక దగ్గర తీసుకొచ్చారు, ఇచ్చేశారు. సగం దాచుకున్నారు. దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ మీరు ఏకీభవించాలి. కానీ ఎందులో ఏకీభవించాలి? పాపంలో కాదు, శాపంలో కాదు ఏకీభవించాల్సింది, ప్రార్థనలో ఏకీభవించాలి. నీవు నీతిగా న్యాయంగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం పంపిస్తాడు తెలుసా? సహాయము ఆయన పంపిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అయితే కొన్నిసార్లు సహాయం రాకపోవచ్చు. అదేంటంటే సహాయం పంపించాడంటే పంపిస్తాడు, అది దేవుడి ఇష్టమని ఆయన పంపిస్తాడు. కొన్నిసార్లు పంపించలే. మిస్పాలో వారు కూడారు, ఈ ఐక్యతగా కూడారు. ఎంతమంది చనిపోయారండి? మొట్టమొదటి చెప్పగలరు ఎంతమంది చనిపోయారు? 22,000 మంది చనిపోయారు. చెప్పండి, సహాయం వచ్చిందా? ఎంతనో సహాయం వచ్చింది. ఎంతమంది తెలుసా? ఇంకా ఎక్కువ మంది చనిపోకుండా దేవుడు సహాయం చేశారు. గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దాం. దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే. ఆయన నమ్మదగిన వాడని ఎప్పుడు చెప్పకూడదు, ఆయన నమ్మదగిన వాడే. మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన
ఈ బిల్డింగ్ పని చేస్తున్నప్పుడు టైల్స్ చేస్తున్నప్పుడు ఒక టైల్ అది కింద పడి ఆయన కాలు మీద పడిపోయాడు. కాలు బాగా మరి చిరిగిపోయింది. అయితే దేవుడి కృప ఏంటంటే ఎముక వరకు, అంటే ఎముక, ఆ కాల్లో ఉన్న ఎముక మాత్రము ఫ్రాక్చర్ అవ్వలేదు. ఆ ఎముక మాత్రం అలాగే ఉంది. ఈ మిగతా శరీర మాంసం అంతా కూడా అక్కడంతా కూడా చాలా భయంకరంగా పడి, నేను ఒకటే మాట అన్నాను, దేవుడు గొప్ప కార్యం చేశాను. ఆయన ఇలా చూశాడు. అదేంటి అలాగంటారంటే, అంతే కదండి, మీరు చావలేదు, ఆ ఎముక కూడా విరగకుండా దేవుడు కాపాడు. గట్టిగా దేవునికి ఇస్తాం. మనం అది ఆలోచించాం. ఏది ఆలోచిస్తాం? ఇంతవరకే అయ్యో 22,000 మంది చనిపోయారు, అయ్యో 22,000 మంది చనిపోయారు, ఇది ఆటో మొదలు పెట్టారు. దేవుడు అన్నాడు, బాబు మిగతా వాళ్ళు చాలా మంది అన్నారు కదా, వాళ్ళు బతకలేదా? చాలాసార్లు మనం ఎలా ఆలోచిస్తాం, నెగిటివ్ ఆలోచన. కొన్నిసార్లు సహాయం పంపించాడు, అప్పుడు ఏం చేయాలి? 2వ పాయింట్ చదువుదామా? 18వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనం. కొంచెం ముందుకు వెళ్ళాలి. ఎక్కడ తెలుసా? వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవాలని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవాలని సెలవిచ్చాను. ఒక డోస్ పెంచాలి. నీకు సహాయం రాలేదా? నువ్వేం చేయాలి తెలుసా? మిస్పాలో ఉన్న నీవు ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకు వెళ్ళాలి. మిస్పాలో నీకు సహాయం రాలే, మిస్పాలో నీకేమి కూడా ఒక దేవునికి సహాయం రాలేదు, దేవునికి ఆశీర్వాదం రాలేదు, మరలా నీవేమయ్యావు? ఇంకా కొంత బాధపడ్డావు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక డోస్ పెంచాలి. సరిపోలేదు, నీ ప్రార్థన సరిపోలేదు. నువ్వు ఎక్కడ ఇంట్లో ఉండి ప్రార్థన చేసావేమో, అది సరిపోలేదు. ఎక్కడికి రావాలి? ఇప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. గట్టిగా దేవునికి స్తోత్రం చేయాలి. చాలా కాలం ప్రార్థన చేసింది హన్న. ఎక్కడ? ఇంటి దగ్గర. చాలా కాలం ప్రార్థన చేసింది, ఏ రోజు కూడా ఆమె ప్రార్థనకి జవాబు రాలేదు. మిస్పాయే చాలా బాగుంది, ఐక్యతగా ప్రార్థన చేసింది, భర్త ఎలకనాథ ఏకీపించింది, కానీ ఏం రాలేదు, సహాయం రాలేదు. ఇప్పుడు డోసు పెంచింది, నేను బేతేలుకి వెళ్తానయ్యా అంది. సరే అని చెప్పింది. సరే అని చెప్పాడు ఎలకన. తను వెంటనే వెళ్ళిపోయింది, ఆ బేతేలుకి వెళ్ళిపోయింది. బేతేల్లో మోకరించింది, ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. నేను వారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? కొన్నిసార్లు ప్రార్థన సరిపోదు, ఉపవాసం ప్రార్థన పెంచు. ప్రార్థన సరిపోలేదు, మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. మందిరానికి రాకూడదా? పాస్టర్ గారు అంటారా, అమ్మా ఈడొచ్చేడు ప్రార్థనకి వెళ్ళిపోయారు, ఈరోజు ఎవరు ఏమంటారండి? ఇంకా వారు ఏమంటారు సార్, నువ్వు ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తే అది సంఘానికి మరింత క్షేమం. నవీన వర్గీయ దేవునికి స్తోత్రం. మిస్పా అనేది ప్రాముఖ్యమే, కానీ మిస్పా కన్నా ఇంకా ప్రాముఖ్యం చెప్పాడా? దేవుని యొక్క సంఘం. బేతేల్ అనే మాటకు అర్థం బేత్ ప్లస్ ఏల్. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు, దేవుని యొక్క ఇల్లు బేతేల్. బేతేల్ అనే మాటకు అర్థము ద హౌస్ ఆఫ్ గాడ్. అదే మిస్పా అనే మాటకు అర్థము కాపరా దుర్గం. చాలా మంది ఎక్కడ ఉన్నారు తెలుసా? ఇంకా కాపరా దుర్గంలోనే ఉంటున్నారు. నువ్వు నీ ఇంటి దగ్గరే ఉండి నువ్వు కాపలా కాసేవాడిగా కాదు ఇప్పుడు రావాల్సింది. ఎలా రావాలో తెలుసా? బేతేలుకు వచ్చి నీ యొక్క బిడ్డపాయ దేవునికి తెలియజేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? వారు బేతేలుకు వచ్చారు, వారు బేతేలులో ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వారు బేతేలులో దేవుని సన్నిధిలో ఉపవాసం అండి దహన బలి అర్పిస్తూ వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. బేతేలు అనే మాటకు అర్థము దేవుని యొక్క ఇల్లు. చాలా మంది బేతేలుకి రాకపోతే ఏమవుతుంది తెలుసా? యాకోబు ఉన్నాడు. యాకోబు తన మామ ఇంటి నుండి బయలుదేరాడు, పద్దనరామ అనే ప్లేస్ నుండి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలి. బేతేలు దగ్గరికి దేవుడు రమ్మంటే యాకోబు ఏం చేసి తెలుసా? సుక్కోత్ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఆగిపోయాడు. మేబీ దేవుడు అనుకున్నాడు సుక్కోతుకు వచ్చిన తర్వాత అతను ఏమైనా కొన్ని రోజుల నుండి వస్తాడేమో అనుకున్నాడు దేవుడు, కానీ పాకలు కట్టడం ప్రారంభించాడు. పశువులకి పాకలు వేశాడు. కొన్ని పాకలు కట్టాడు, అందాక పశువులు ఎండలకి ఎండుతున్నాయి, వర్షాలు తడుస్తున్నాయి, మేబీ పాకలు కట్టాడేమో అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటే పాకలతో పాటు ఇల్లు కట్టడం ప్రారంభించాడు. ఏం కడుతున్నాడు? అప్పుడు దేవుడికి అర్థమైంది, అది సుక్కోతుని విడిచిపెట్టాడంట యాకోబు. అది ఇప్పుడు ఏమవుతుందని దేవుడు అలా చూస్తూ ఉంటే దీన ఆ ఊరు వారు చూడడానికి వెళ్ళింది. దీన చావు బ్రతుకుల్లో ఇంకా ఆమె యొక్క జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. అప్పుడు ఏమైంది తెలుసా? అక్కడ ఉన్న పట్టణాలందరూ కూడా యాకోబు యొక్క కుటుంబాన్ని తరమడం ప్రారంభించారు. అయినా కూడా దేవుడు వారి నుండి కాపాడాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దామా? దేవుడు తన బిడ్డలు విడిచిపెట్టడండి. ఆయన ఒకసారి వాగ్దానం చేశాడంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ మాట తప్పని వాడిగా ఉంటాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దామా? మేబీ సమస్యలు రావా అంటే వస్తాయి, కష్టాలు రావా అంటే వస్తాయి, దీన జీవితం పాడవుదా అంటే పాడవుతుంది. అయినా
దేవుడు కుటుంబాన్ని ఇంకా కాపాడుతూనే ఉన్నాడు. అంటే ఏది ఇంపార్టెంట్ తెలుసా? ఈ యొక్క ఐక్యత ఇంపార్టెంటే, కానీ ఐక్యత కన్నా ఏది ఇంపార్టెంట్ తెలుసా? దేవుని మందిరంకి వచ్చి, బేతేలుకి వచ్చి నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. మీరు వరకెట్గా దేవునికి స్తోత్రం చేద్దామా? మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి ఒకసారి? మిస్పా ఏం చేశారు? ఐక్యతలో ప్రార్థన చేస్తారు. రెండోది ఎక్కడ? బేతేలుకి వచ్చి వారందరూ ఉపవాసం ఉండి ఏడ్చుచు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అయినా కూడా వీరికి ఏం రాలేదు తెలుసా? దేవుని సహాయం రాలేదు. అదేంటండి, నేను బేతేలుకి వచ్చానే, దేవుని మందిరానికి వచ్చానే, నేను ప్రార్థన చేశానే, అయినా కూడా నాకు అంత సహాయం ఎందుకు రాలేదు? అంతగా దేవుడు మళ్ళా 18,000 మంది చనిపోయారు. కానీ ఒకటి గమనించండి, 22,000 మంది పోలిస్తే 18,000 మంది ఏంటి? కొద్దిగా తగ్గింది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? అద్భుత కార్యం కాదు, అది చిన్నది. ఒక చిన్నదైనా ఎంత తగ్గినా కూడా అదేం తెలుసా? ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏం ఆలోచిస్తాం? చాలాసార్లు కూడా పూర్తిగా తగ్గిపోయినట్టుగా మనం చూస్తాం. దేవునికి చిన్న థ్యాంక్స్ అనండి, ఆ థ్యాంక్స్ ఎత్తే ఆయన ఎంత మహిమను పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే మళ్ళా ఏమైంది తెలుసా? మీరు మళ్ళా బేతేలుకి వచ్చారు, 18,000 మంది చనిపోయారు. మళ్ళా బేతేలుకి వచ్చాడు. అయ్యా ఏంటి ప్రభువా, అసలు ఎందుకు ఇలా జరిగింది? అసలు ఎవరు ముందుగా వెళ్ళాలి అని అడిగినప్పుడు చదువుతాం ఒకసారి. 18 వచ్చిన మళ్ళా చదువుతాం ఒకసారి. 18 వచ్చింది. న్యాయాధిపతులు 20:18 వచ్చింది. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు వారు ఎవరు ముందుగా పోవాలని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చాను. ఇది మూడవదండి. ఏంటి తెలుసా? ఎవరు వెళ్ళమన్నాడు? దేవుడు యూదా అన్నాడు. ఒకసారి నాయనకాలండి. యూదా అంటే అర్థం ఏంటి చెప్పండి? స్తుతి, ఆరాధన. యూదా అనే మాటకు అర్థము స్తుతి. యూదా, ఈ యొక్క యూదా వంశస్థులు ముందుకెళ్ళాలి అంటే దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయు, ప్రార్థనతో పాటు నువ్వు దేవుని ఆరాధన చేసుకుంటూ వెళ్ళు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఇది మూడవ పాయింట్. మొట్టమొదటి మిస్పాలో దేవుని సహాయం ఉంది. రెండవదిగా దేవుని యొక్క ఇల్లు బేతేలు, అందులో కూడా దేవుని సహాయం ఉంది. అయితే దేవుని యొక్క విజయం ఎక్కడ ఉంది అంటే ఒకే ఒక దగ్గర ఉంది. స్తుతి ఆరాధనలో దేవుని యొక్క మహా విజయాన్ని పొందుకుంటాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు తెలుసా? నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు. ఈ రోజుల్లో ఆరాధన మనం ఎలా చేస్తున్నా? హృదయపూర్వకమైన ఆరాధన చేయాలి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించేవారు కావాలి. తండ్రి అట్టి వారిని కోరుకున్నాడని యేసు ప్రభు ఒక స్త్రీతో మాట్లాడారు. దేవునికి ఆరాధన అంటే చాలా ఇష్టం అండి. ఆరాధన ఎలా వచ్చినాయా? ఎవరు ముందుకు వెళ్ళాలి? రూబేనీలు వెళ్ళాలా? వద్దు. షిమోనీలు అమ్మో వారు ఇంకా డేంజరస్, వారిని కూడా వద్దు. లేకపోతే ఆషేరీలు వెళ్ళాలా? లేదు. గాదు వారు వెళ్ళాలా? లేదు. జెబూలూను వారు వెళ్ళాలా? లేదు. నఫ్తాలి వారా? ఎవ్వరు వద్దు. యూదుని పంపించు. ఎవరు? యూదా వంశస్థులు. యూదా వంశస్థులు ఎందుకో తెలుసా? యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. 76వ కీర్తన 1వ వచనంలో దేవుడు అంటున్నాడు. చదువుతాం ఒకసారి. 76వ కీర్తన 1వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. చూద్దామా? 76వ కీర్తన. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేంలో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. చూడండి ఈ మాట. అక్కడ వింటిని అగ్ని బాణములను యుద్ధాయుధములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగొట్టాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఎక్కడ విరగొట్టాడంట? అక్కడ అనే మాట చదివారు కదా. అక్కడ అంటే ఏంటి? యూదా. దేవుడేమో యూదాలో ప్రసిద్ధుడు. యూదాలో ఇంగ్లీష్లో ఉంది గాడ్ ఇస్ నోన్ ఇన్ జూడా. అంటే దేవుని ఆరాధించడంలో దేవుడు తెలియబడిన వాడు అవుతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఎప్పుడు దేవుడు తెలుసుకుంటావు తెలుసా? నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఆయన యొక్క రుచిని వెలుగుతావు, ఆయన టేస్ట్ చేయగలుగుతావు, ఆయన ఆస్వాదించగలుగుతావు. ఎప్పుడైతే ఆయన ఆస్వాదించావో అదే ప్లేస్ లో అంట దేవుడు వెలుగొడతాడంట. ఏ వెలుగొడతాడు తెలుసా? వింటిని అగ్ని బాణములను యుద్ధాయుధములను ఖడ్గములను అన్నిటిని కూడా వెరగొట్టాడు. నీ సమస్య లాంటిదైనా, నీ యొక్క ప్రాబ్లమ్స్ లేకపోతే నీ కష్టం
శ్రమలు ఎలాంటివైనా నువ్వు దేవుడు ఒకటే మాట కోరుతున్నాడు తెలుసా, నువ్వు నన్ను ఆరాధన చేయడం మొదలుపెట్టు. కానీ ఎక్కడ ఆరాధన చేయాలి? మిస్పాలోకి వచ్చి ఆరాధన చేయాలి. మిస్పా సరిపోలేదా, ఇంకో ప్లేస్ రావాలి. ఎక్కడ తెలుసా? బేతేలుకి వచ్చి. మనం ఏం చేస్తాం తెలుసా, బేతేలుకి వస్తాము, ఆయన సరిపోతులే దేవుని ఆరాధన చెప్పిపోయినా పర్వాలేదు, బేతేలులో ఉన్నాను కదా, నేనేమి ఎక్కడ లేను, బయట లేను, లోకంలో లేను, బేతేలులో ఉన్నాను కదా, పర్వాలేదు అంటాం. ఏమవుతుంది? 18,000 మంది చనిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు యూదా వంశస్థులు లేవండి అన్నాడు దేవుడు. లేవండి, యూదా వంశస్థులు లేవాలి, యూదా వంశస్థులు ముందుగా వెళ్ళాలి. అంటే తెలుసా, ఆరాధన ముందుగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్తామా. అందుకే మన క్రైస్తవంలో ఒకటి ఉంది, ఏం చెప్పమంటారా? మ్యారేజ్ అయినా ఆరాధన ఉంటుంది, చావు అయినా ఆరాధన ఉంటుంది, పుట్టినరోజు అంటే మాత్రము ఆరాధన లేకుండా జరగదు. బంధువులు ఆరాధన ఉంటుంది. రాత్రి పెట్టుకున్న ఖచ్చితంగా ఏమంటారు? పాస్టర్ గారు ఏమంటారు? లేవని అందరూ ఒక్క నిమిషం అయినా ఏం చేద్దామో దేవుణ్ణి మహిమపడతాం. ఒక చావు, అక్కడ శవం ఉంది, బాడీ ఉంది, అయినప్పుడు పాస్టర్ గారు తెలుసా, లేవండి మనం 2 చేతులు పైకెద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. మ్యారేజా అయినా పర్వాలేదు, దేవుని ఆరాధన చేద్దాం. ఏం కావాలి తెలుసా దేవునికి? ఆరాధన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆరాధనలో దేవుడు ప్రసిద్ధుడు, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. అక్కడ వింటిని, అగ్ని బాణములను, యుద్ధాయుధములను చలాచని కాదండి, వెర్రగా కొట్టెను. ఎరుకోబోళ్ళు ఎప్పుడు కూలిపోయి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా స్తుతిస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, ఉపవాసంలో ఉండవలసినవన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. ఉపవాసంలో ప్రార్థన ఉండాలి, ఉపవాసంలో వాక్య ధ్యానం ఉండాలి. నేటి దినాన్ని సేవకులు చెప్పిన రీతిగా కడవలో ఏముండాలి తెలుసా? నిర్మలమైన పాలతో నింపి వాక్యం, ఇవన్నీ కూడా ఏది లేకపోయినా ప్రాబ్లమే. ఎప్పుడైనా ఒక కన్నుంటే చాలు ప్రభుని ప్రార్థన చేశానా? 2 కళ్ళు కావాలి, 2 చెవులు కావాలి. 2 చెవులు ఒక చెవి పోయినా పర్వాలేదు, ఏమనుకోం, 2 చెవులు కూడా పనిచేయాలి. మరి అలాంటిది ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఆరాధన కూడా మనం ఆరాధన చేస్తాం. ఎంతమంది నిజంగా దేవుని ఆరాధన చేస్తున్నాం? ఒక టైం అయిపోతుంది, ఒక 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఒకసారి ఆలోచిద్దాం. ఈ మధ్యాహ్న విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు విజయం వస్తుందో చెప్పమంటారా? వారికి పూర్తి విజయము వారు దేవుని ఆరాధన చేస్తారు. ఒకసారి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. దేవుని యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. ఆ ఆరాధనలో లీనమైపోవాలి. పక్కవారు ఏమనుకుంటున్నారా? వద్దు, నువ్వు దేవుడు, అంతే, అంతకుమించి ఏం లేదు. నీవు దేవుడు. దేవుడు ఏమైతే చూస్తున్నాడు అదే చూస్తాడు. దేవుడు హృదయాన్ని ఎలా చూస్తాడు? ఆయన యొక్క మనసులో ఏమో చూస్తాడు. మన యొక్క హృదయాన్ని తెరచి, ప్రభువా నేను నిన్ను ఆరాధన చేస్తున్నాను, నీ యొక్క హృదయపూర్వకంగా ఆయన యొక్క నామాన్ని స్తుతించినప్పుడు నిజంగా నేను అంటాను, దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి, సహాయము, దేవుని యొక్క అద్భుతమైన విజయాన్ని నువ్వు చూడగలవని మరొకసారి నేను ప్రభు సేవకుడిగా మనం చేస్తున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావా? ఎప్పుడు దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు తెలుసా? నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు, నువ్వు వర్షిప్ చేసినప్పుడు దేవుడు తన యొక్క పనులను ప్రారంభిస్తాడు. ఆయన ఎప్పుడు ప్రారంభించి చెప్పమంటారా? వీళ్ళు మిస్పాలకు వచ్చినప్పుడు ప్రారంభించలేదు దేవుడు, ఆ యొక్క బేతేలుకి వచ్చినప్పుడు దేవుడు ప్రారంభించలేదు. ఈ యోధ వారు ఎప్పుడైతే లేచారో వారితో పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ 2 చేతులు పైకి ఎత్తారు. వారు గట్టిగా దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. వారు స్తుతిస్తున్నప్పుడే దేవుడు ఆ యొక్క బెన్యామీన్ దగ్గర మాటుగా నిలబెట్టాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దాం. మొత్తం ఎంతమంది చనిపోయారు తెలుసా? పట్టణంలో ఉన్న స్త్రీలు, పిల్లలు, ఆ యొక్క జంతువులు అన్నింటినీ కూడా చంపేశారు. ఈ బయటకు వచ్చిన ఈ యొక్క కత్తి దూసే బెన్యామీన్ అందరూ కూడా ఏమైనా తెలుసా? ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా మరణించినట్టుగా, హతమారినట్టుగా దేవుడు చేశాడు. దేవుని యొక్క నామానికి మాత్రమే మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. మనం ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. బయట దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరు కూడా పోకిలు కనబడుతున్నారు. భయంకరమైన మరి దినాల్లో మనం ఉంటూ ఉన్న ఆ హాస్పిటల్లో ఏమీ సరిగ్గా ఏమి లేదు. హాస్పిటల్కి ఎలా చూస్తున్నాం మనం తెలుసా? ఒక పేషెంట్ వస్తే నేను మొన్న మా బాబుని తీసుకెళ్తుంటే పైన కిందకి ఇలా చూస్తున్నాను. ఏంటి ఏమి లేదు తెలుసా? మానవత్వం లేదు, జాలి లేదు. సింపుల్గా అంటారు, ఇంత అమౌంట్ అవుతుంది, ఉంచితే ఉంచండి, లేకపోతే వేరే హాస్పిటల్. కనికరం అనేది లేదు. ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం గడుపుతున్నప్పుడు మనం దేవుని ఇంకెంత సహాయాన్ని కోరుకోవాలో ఒకసారి అందరూ లేచి పడతామా? కళ్ళు మూసుకుందామా? అందరూ లేచి పడతాం. ఇంతవరకు కూడా విన్న వాక్యాన్ని బట్టి ఎంత భయంకరమైన దినాలు మనం ఉంటున్నామో మనకు అర్థమవుతుంది కదా. ఎంత భయంకరమైన పరిస్థితులు సరిగ్గా లేవండి.
మన యొక్క ఆడబిడ్డలు బయటికి వెళ్తే వారు సరిగ్గా ఉంటారనేది కూడా మనకి నమ్మకం లేదు. ఎంత భయంకర దినాలు ఉంటాయి. ఇలాంటి దినాల్లో ఎవరి సహాయం కావాలి? మనకి దేవుని యొక్క సంరక్షణ కావాలి, దేవుని యొక్క కనికరము కావాలి. ఎక్కడ వస్తుంది కనికరము? మనుషుల దగ్గర కనికరము రాదు, కానీ దేవుడే కనికర పడాలి. మన జీవితంలో దేవుడే మన మీద జాలి పడాలి, దేవుడే మన మీద దయ చూపించాలి. ఎస్తేరు మీద దేవుడే దయ చూపించినప్పుడు మనుషుల దయ పొందుకుందండి. మనుషుల దయ కాదు కావాల్సిన, ముందు దేవుని దయ కావాలి మనకి. దేవుడు ఎలాగొస్తో తెలుసా? నువ్వు ఆరాధన చేస్తున్నావు, మిస్పాలోకి రావాలి. ముందు మిస్పా సరిపోలేదా, బేతేలుకి రావాలి. ఈ రెండు కూడా వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ప్రార్థన కాదు ఇప్పుడు చేయాల్సింది, నువ్వు ఆరాధన చేయడం మొదలు పెట్టాలి. చేసావు ప్రార్థన, ప్రార్థన సరిపోలేదు, అయితే ఇప్పుడు ఉపవాస ప్రార్థన, అది కూడా సరిపోలేదు. దేవుని ఆరాధన చేయడం మొదలు పెట్టాలి. నోరు తెరిచి దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడే మాటుగాండ్లను పెట్టాడంట. ఆ మాటుగాండ్లందరూ కూడా బెన్యామీలందరినీ కూడా హతమార్చాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ 19వ అధ్యాయము 20వ అధ్యాయం మరొకసారి మీకు చదవండి. దేవుడు మీతో మాట్లాడుతాడు. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకుంటారు, రెండు చేతులు పైకి వెళ్తా. ఎవరు నా వైపు చూస్తున్నారని కాదు, కానీ నీ అంతటా నీవు నీ పట్ల దేవుడు చేస్తున్న మేలును బట్టి, నీవు నీ పట్ల దేవుడు చేసిన ఉపకారాలను బట్టి ఒక్క నిమిషము మనందరము కూడా దేవుని యొక్క నామాన్ని మనం స్తుతిద్దాం.